హాయ్ అండి, వెల్కమ్ టు మై ఏటీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పప్పుచారు చికెను కాంబినేషను. మనకి సమ్మర్ అనేది పిల్లలు అందరం ఒకే చోట ఉంటాము. పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోరికలు అడుగుతూ ఉంటారు. ఆ ప్రకారం ఉంటాయి ఈ సమ్మర్ అనేది వంటలు. ఇది పప్పుచారు అండి. పప్పుచారు కొంచెం పప్పు ఉడకబెట్టేసి మనం సాంబార్కి అయితే మిక్సీ పట్టేసుకుంటాము. పప్పుచారు అనేసరికి కొంచెం పప్పులుగా ఉంటుంది కాబట్టి ఇలా మెదిపేసుకొని ఉప్పు కారం పసుపు కూడా ఇందులోనే వేసేసుకోవాలి. పప్పులో వేసుకొని మెదుపుకుంటే మనకి ఆ పప్పుచారు అనేది మనం వాటర్ పోసినప్పుడు కారం అనేది పైకి తేలకుండా బాగుంటుంది. అట్లా పైకి తేలినప్పుడు కొంచెం పప్పుచారు అనేది చూడటానికి కూడా అందంగా కనిపించదు. ఇట్లా ఇప్పుడు పప్పులో కలిసిపోతుంది కాబట్టి మనకి పప్పుచారు అనేది అందంగా కనిపిస్తుంది, చూడగానే తినాలనిపించేలాగా. ఇట్లా మనకి కావాల్సినంత వాటర్ పోసేసుకోవాలి. మెదిపేసిన తర్వాత మనం కూరగాయలు అనేది కట్ చేసుకుందాము. దీంట్లో మనకి ఆప్షనల్ అండి, ఎవరు ఏం తింటారో అలా వేసుకోవచ్చు. కొంతమంది ములక్కాయలు ఎక్కువ తింటారు, కొంతమంది సొరకాయ ముక్కలు వేసుకుంటారు, కొంతమంది ఏమో వెజిటబుల్స్ అన్ని రకాలు వేసుకుంటారు. దొండకాయ దగ్గర నుంచి వంకాయ దగ్గర నుంచి. మేము అలా వేయము, చాలా తక్కువ. ఎక్కువ సొరకాయ ములక్కాయ వేస్తాము. ఇలా మనకి ఏమేమి కావాలన్నది, కూరగాయలన్నీ మనకి ఎంత క్వాంటిటీ కావాలన్నది దాన్ని బట్టి కట్ చేసి ఇప్పుడు ఆ పప్పు కలిపిన వాటర్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి కలిపి పొయ్యి మీద పెట్టేసుకొని సిమ్లోనే ఉడికించాలండి. హైలో పెట్టి ఉడికిస్తే ముక్కలకి అనేది కొంచెం ఉప్పు కారం పట్టదు. సిమ్లోనే కొంచెం హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుందండి ఆ ముక్కలు అనేది ఉడకటానికి. టైం తీసుకున్నా కూడా మనం సిమ్లో ఉడికించుకున్నామంటే టేస్ట్ అనేది ముక్కలకు కూడా పట్టేసి పప్పుచారు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇట్లా కరివేపాకు అనేది వేసేసుకొని పప్పుచారుకి సాంబార్కి కొంచెం ప్రాసెస్ అనేది కొంచెం తేడా ఉంటుంది. పెద్దగా ఏం తేడా ఉండదు, కానీ మనం వేసుకునే ఐటమ్స్ బట్టి తేడా ఉంటుంది. తర్వాత పులుసు పోసేసుకొని ముక్కలు ఉడికిన తర్వాత ఇప్పుడు తాలింపు వేసేసుకుందాము. తాలింపు కోసం కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. తాలింపులు కూడా ఎక్కువ వేసుకోవాలండి. వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. తాలింపు ఫ్లేవర్ అదే చెప్తాను కదా ఎప్పుడు వీడియోల్లో. తాలింపు ఫ్లేవర్ అనేది ప్రతిదానికి టమాటా రసానికి కానీ రసాలకి దేనికైనా కూడా తాలింపు ఫ్లేవర్ అనేది బాగా వస్తాయి. కానీ అన్నీ ఎక్కువ వేసుకోవాలండి. మనం ఏముందిలే తాలింపు కోసం ఎక్కువ వేసి చేయకూడదు అలా అనుకుంటాం, కానీ తాలింపులో ఎక్కువ వేసి పెట్టుకుంటేనే అది టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మనం పెట్టిన ప్రాసెస్ కన్నా తాలింపు టేస్ట్ వేరుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా పెట్టుకొని. కరివేపాకు కొత్తిమీర కూడా అందులోనే వేసి వేయించేసుకుంటాం. పప్పుచారు అనేసరికి కొంచెం దీంట్లో వేసి వేయించుకుంటామండి. ఇలాగే చిన్న ప్రాసెస్ అనేది కొంచెం తేడా ఉంటుంది. కొంచెం తాలింపు కూడా అందులో వేసి 1 నిమిషం మరగనిస్తాము. పప్పుచారు అనేసరికి, సాంబార్ అనేసరికి కొంచెం మరగకూడదు. మరిగితే కొంచెం ఆ ఫ్లేవర్ అనేది వేరే మారిపోతుంది. ఇలా చిన్న ప్రాసెస్ను చెయ్యి అనేది మారినప్పుడు కూడా ప్రాసెస్లు కొంచెం తేడా అనేది వస్తుంది. ఇది పప్పుచారు పెట్టింది మా మేనగోడలు. తను ఎలా పెడుతుందో అలా పెట్టింది. సాంబార్ ప్రాసెస్ అనేది కొంచెం మనం తాలింపు అందులో పోసి ఉడకనివ్వమన్నమాట. పప్పుచారుకి ఉడకనిస్తాము. అక్కడ ఫ్లేవర్ అనేది తేడా పప్పుచారుకి సాంబార్కి మనకి తెలుస్తుంది అనమాట. అదండి ఈ ప్రాసెస్. కనుక నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదండి ప్రాసెస్ వచ్చేసి. కాకపోతే సమ్మర్ అనేది కొంచెం పిల్లలుంటే పిల్లలతో ఎంజాయ్ చేస్తే మాత్రం చాలా మనకి లైఫ్ కూడా కొంచెం చేంజ్గా అయితే కనిపిస్తుందండి. చాలా బాగుంటుంది, హ్యాపీగా గడిచిపోద్ది. డే మొత్తం ఎలా అయిపోయిందో కూడా అర్థం కాదు. అలా ఎంజాయ్ చేయొచ్చు సమ్మర్ అనేది. ఓకే అండి, నచ్చితే కనుక లైక్ చేసి